హాయ్ హలో అండి. ఈరోజు ఈ వీడియోలో వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతికరమైన ప్రసాదాలలో ఒకటైన వడ ప్రసాదం అండి. ఇది మనకి తిరుమలలో ఇలా పెద్దగా ఈ వడ ప్రసాదం అనేది పెద్ద సైజులో ఉంటుంది. నేను ఇంట్లో చేస్తున్నాను కాబట్టి ఈ చిన్న సైజులో చేసి చూపిస్తున్నాను. చాలా తొందరగా కూడా మనం ప్రసాదాలు ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇది ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది ప్రాసెస్ చెప్తాను. ఇక్కడ ఒక గ్లాస్ తోటి పొట్టు మినపప్పు అనేది తీసుకుంటున్నాను. ఇంచుమించుగా ఇవి పావు కేజీ వరకు ఉంటాయండి. వీటన్నిటిని మంచిగా శుభ్రంగా ఒక 2-3 సార్లు కడిగి వాటర్ అనేవి పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి. ఒక 8 అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇలా నానబెట్టుకున్న తర్వాత మార్నింగ్కి ఈ విధంగా మళ్ళీ ఒకసారి అందులో ఉన్న వాటర్ని వంపేసి ఒకసారి మళ్ళీ కడిగి ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి వేసుకుంటూ ఇందులో అస్సలు వాటర్ అనేది వేయకూడదండి. అసలు వాటర్ అనేవి లేకుండా గట్టిగా మిక్సీ పట్టేసుకోవాలి. ఈ విధంగా వాటర్ అనేవి ఏమీ లేకుండా గట్టిగా మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇలా అంతా ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత ఒక చిన్న రోల్ తీసుకొని దాంట్లోకి ఒక స్పూన్ వరకు జీలకర్ర, అలాగే ఒక 10 మిరియాలు, కాస్త ఉప్పు అండి, టేస్ట్కి తగినంత ఉప్పు, ఇవన్నీ వేసేసి దాన్ని మెత్తగా దంచుకోవాలి. ఈ కొంచాన్ని మనం మిక్సీలో పట్టుకోలేము కాబట్టి ఈ విధంగా మెత్తగా దంచుకొని అప్పటికప్పుడు ఇలా చేసి వేసేసుకోవాలి. మనం జీలకర్ర పొడి, మిరియాల పొడి అనేది సపరేట్ వేయకూడదు. అన్నీ ఇలా మిక్స్ చేసి వేసుకుంటే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా అంతా మెత్తగా దంచేసి ఆ మినప్పప్పు పిండిలో వేసేసుకొని మొత్తం ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలి. ఆ పప్పులో అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత ఇక్కడ వీటిని మనం ఈ వడల్లాగా ఒత్తుకోవడానికి ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్ని తడిపేసి ఒక ప్లేట్ బోర్లించి ప్లేట్ పైన వేసేసుకొని ఈ విధంగా ఒక ముద్దలాగా కాస్తంత తీసుకొని ఈ తడి చేసుకున్న క్లాత్ మీద పెట్టి ఇలా ఈ విధంగా వడ షేప్లో ఒత్తుకోవాలండి. మరీ పల్చగా రేకుల్లాగా కాకుండా కాస్త మందంగా. నేను ఇక్కడ చిన్న సైజులోనే ఒత్తుకుంటున్నాను. మనకి తిరుపతిలో అయితే ఈ వడ సైజ్ అనేది కాస్త పెద్దగా ఉంటుంది. ఈ విధంగా అంతా మంచిగా రౌండ్గా ఎటువంటి ఇట్లా పగులు లేకుండా మంచిగా అంతా ఒత్తుకున్న తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసి అది బాగా కాగిన తర్వాత మనము ఒత్తుకున్న ఈ వడని వేసేసుకోవాలి. ఈ వడని వేసుకున్న తర్వాత ఒకవైపుకి కాలిన తర్వాత పైకి లేస్తుంది ఆ వడ అనేది. అలా పైకి తేలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకొని మంచిగా అది మొత్తం బాగా వేగాలండి. ఆ వడ అనేది మనకి ఆయిల్ అనేది ఎక్కువగా ఉండి మంట కూడా హైగా ఉంటే వడంతా తొందరగా పైనంతా కాలిపోయి లోపలంతా మెత్తగా ఉండిపోతుంది. అలా కాకుండా మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులకి మంచిగా కాలేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడ ఇవన్నీ సెకండ్ కూడా వేస్తున్నాను. ఈ విధంగా అన్నీ వేయించుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను. ఈ విధంగా ఉంటాయండి. ఇవి వేడిగా ఉన్నప్పుడు కాస్త మెత్తగా ఉంటాయి, చల్లారిన తర్వాత గట్టిపడతాయి. అయినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. మనం ప్రసాదం చేసుకోవడానికి ఎటువంటి హడావిడి లేకుండా చాలా త్వరగా కూడా అయిపోతాయండి ఈ ప్రసాదాలు. వెంకటేశ్వర స్వామికి ఇలా శనివారాలు పూజలు చేసుకునే వాళ్ళు ఈ విధంగా ప్రసాదాలు పెట్టుకోవచ్చు. మీకు కూడా ఈ ప్రాసెస్ అనేది నచ్చితే మీరు కూడా ఇలా ట్రై చేసి ప్రసాదంగా స్వామివారికి పెట్టుకోవచ్చండి. అలానే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.